i10 పెట్రోల్ 2015 మోడల్. టైర్ వచ్చేసి ఒక 40% ముందు, 3 టైర్లు 40% ఉన్నాయి. ఎల్పిజి చిన్నగా ఇదొకటి చూసుకోవచ్చు. ఇది ఒక్క గీత తప్ప మిగతా అంతా ఒరిజినల్ బండి, నాన్ యాక్సిడెంటల్ బండి. చూసుకోవచ్చు కంపెనీ సిస్టమ్, డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది. ఒరిజినల్ డోరు, పవర్ విండో, ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తాయి పవర్ విండో. పెట్రోల్ i10 స్పోర్ట్ జెట్ తీసుకోవచ్చు. కవర్ కూడా ఉన్నది. ఇలా ఎల్పిజి లోపల వస్తుంది. ఎల్పిజి స్టెప్ ఇన్ ఎల్పిజి చూసుకోవచ్చు. ఎల్పిజి కంపెనీతో వచ్చింది. ఎల్పిజి ఫిట్టెడ్ కాదు. ఎల్పిజి ఈ రైట్ సైడ్ వెనకాల డోర్. ఇది డ్రైవర్ సైడ్ డోరు చూసుకోవచ్చు. పవర్ విండోస్, 4 పవర్ విండోస్. ఎల్పిజి బటన్ చూసుకోవచ్చు. ఇది ఆన్ అవుతుంది, ఆఫ్. ఎల్పిజి రీడింగ్ వచ్చేసి 1,05,000 తిరిగింది. 1,05,000 షోరూమ్ ట్రాక్ అనేది. షోరూమ్లో ఇస్తావా? షోరూమ్ ట్రాక్ అంటాడు కస్టమరు. షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ఏసీ. స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు. ఏసీ కూడా చిల్డ్ ఉన్నది. కాకపోతే కొద్దిగా ఇంటీరియర్ కొద్దిగా అటు ఇటు కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. చూసుకోవచ్చు. బండి మాత్రం మాన్యువల్ గేరు, 5 స్పీడు. ఈ స్టీరింగ్ ఒకటి కొద్దిగా ఆడున్నది. ఇది మరి చేయించుకోవాలి మీరే. స్టీరింగ్ కొద్దిగా లైట్గా ఆడున్నది స్టీరింగ్. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ కార్స్ నరేందర్రావు. ఈరోజు వచ్చేసి i10 ఇప్పుడు వెహికల్ చూపించిన కదా, మొత్తం టోటల్ జెన్యున్గా ఉన్నది, ఒరిజినల్ ఉన్నది, నాన్ యాక్సిడెంటల్ బండి. కమ్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్. ఎల్పిజిలో వచ్చేసి మీకు 25 మైలేజ్ ఇస్తుందండి. పెట్రోల్ వచ్చేసి 16 అంతే, 16-17 ఇస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు పెట్రోల్. ఎల్పిజి కంపెనీతో వచ్చింది, కంపెనీతోనే అప్రూవల్
ఆర్సీలో కూడా ఉంటుంది మీకు ఎల్పిజి అని. ఇది వచ్చేసి 25 మైలేజ్ ఇస్తుందండి ఎల్పిజిలా. 2015 మోడల్ స్పోర్ట్ జెట్ వచ్చేసి కప్ప అంటారు అండి. ఇది కప్ప ఇంజన్ కప్ప అంటారు. వచ్చేసి వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది. వెహికల్ మాత్రం జెన్యూన్గా ఉన్నది. నాన్ యాక్సిడెంటల్ బండి, షోరూమ్ ట్రాక్ ఉన్నది వెహికల్. కస్టమర్ చెప్తాడు మా యాదండి, కస్టమర్ అమ్మటానికి తీసుకొచ్చిండు, షోరూమ్ ట్రాక్ ఉన్నదని చెప్తాడు. మీరు ఒకసారి కస్టమర్ అడిగిన తర్వాత మీరు కావాలంటే కూడా చెక్ చేయించుకోవచ్చు. వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది. మీకు లోన్ కావాలన్నా కూడా అప్పుడు అవైలబుల్ ఉన్నదండి. మోడల్ పరంగా చూసుకుంటే 2015 మోడలు, పెట్రోల్ వెహికల్, i10 స్పోర్ట్ జెట్. ఈ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మేమే ఎక్కిస్తామండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి. ఈ బండి రేట్ వచ్చేసి కేవలం 2,80,000 చెప్తాను. రీడింగ్ వచ్చేసి 1,05,000 తిరిగిందండి రీడింగ్ వచ్చేసి. దీని రేట్ వచ్చేసి కేవలం 2,80,000 చెప్తాను. ఒకటి స్టీరింగ్ మాత్రం కొద్దిగా లైట్గా ఆర్డ్ ఉందండి. అది ఒకటి ఇప్పుడు మీకు చూపించిన కదా, లైట్గా ఆర్డ్ ఉంది. అది ఒకటి మీరు చేయించుకోవాలి. మీరు ఏమైనా ఉంటే కస్టమర్తోని కొద్దిగా మాట్లాడి అది ఏమైనా ఉంటే మాట్లాడి సెట్ చేయిద్దాము. దీని రేట్ వచ్చేసి కస్టమర్ ఏమంటాడంటే 2,80,000 కావాలంటాడు. కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది. వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్, వరంగల్ ఇక్కడే లోకల్ రిజిస్ట్రేషన్ వెహికల్. వెహికల్ వచ్చేసి 2015 స్పోర్ట్ జెట్ 2015 మోడల్ అండి. వెహికల్ వచ్చేసి ఎల్పిజి కూడా అప్రూవల్ ఉన్నదండి. ఎల్పిజితో మీకు 25 మైలేజ్ ఇస్తుంది. మీకు లోన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నదండి. లోన్ కూడా మేము ఇస్తామండి. మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండల డాబా పక్కకండి. ఇక్కడ వచ్చేసి అక్కడ చిన్న మీకు చూపించిన కదా చిన్న గీత పడ్డది, అది తప్ప మిగతాది బండి మాత్రం టోటల్ ఒరిజినల్ అండి. మీరు ఎక్కడ చూపించుకున్నా కూడా ఏం లేదు. కావాలంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకొని అంత సూపర్ అది బండి. మీరు i10 అని చాలామంది అడుగుతారు కాబట్టి i10 తీసుకొచ్చినామండి. మాది కాదండి కస్టమర్ వెహికల్. కేవలం 2,80,000 చెప్తాను. లోన్ కూడా మీరు దాదాపుగా 2,20,000 దాకా లోన్ కూడా 2,30,000 దాకా కూడా లోన్ కూడా వస్తుందండి. దీని రేట్ వచ్చేసి కేవలం 2,80,000 చెప్తాను. మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కనండి. మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి, మేము అమ్మిస్తామండి. ఇంకోటి వచ్చేసి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేసి 130 కిలోమీటర్లు ఉంటుంది. మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్ వచ్చేస్తాయండి. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నామండి, దానికి కాల్ చేయొచ్చు. కేవలం 2,80,000 చెప్తామండి. కొద్దిగానైతే బార్గెనింగ్ ఉన్నది. వెహికల్ మాత్రం జెన్యూన్గా ఉన్నది, ఒరిజినల్గా ఉన్నది. 1,05,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, రైట్.